దక్షిణ కొరియాలో ఒక విమానం మంటల్లో చిక్కుకుంది. 169 మంది ప్రయాణికులున్న విమానం టైల్ పార్ట్లో మంటలు వ్యాపించడంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్లోని గిమ్హే ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైల్ పార్ట్లో టైల్ సెక్షన్లో మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయి, పొగ వస్తుంది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మొత్తం విమానం ఖాళీ బూడిదైనట్టుగా తెలుస్తుంది. 169 మంది ప్రయాణికులు ఉన్న విమానం కాలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ విమానం హాంకాంగ్ నుంచి దక్షిణ కొరియా నుంచి హాంకాంగ్ కు వెళ్లాల్సి ఉంది. విమానం టైల్ సెక్షన్ లో మంటలు రావడంతో విమానంలో ఉన్న 169 మంది ప్రయాణికులు 7 సిబ్బంది అందరినీ కూడా వెంటనే హుటాహుటిన బయటకు రప్పించేశారు. వారందరినీ బయటకు వచ్చేస్తున్న విమానాన్ని ఖాళీ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. గాలితో కూడిన స్లైడ్లను ఉపయోగించి ప్రయాణికులందరినీ కూడా కిందకు దించి సిబ్బంది కాపాడారు. ఇందులో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. ఒకవేళ ఈ విమానం గాల్లో ఉండగా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుని ఉంటే ఎంత ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఈ విమానానికి టైల్ సెక్షన్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ ఆ విమాన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విమాన సిబ్బంది మాత్రం అందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లో నుంచి బయటకు రప్పించేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. గతంలో జరిగిన విమాన ప్రమాదాలు మనం మర్చిపోలేదు. గత నెలలోనే విమాన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారో మనం చూసాం. క్రాష్ ల్యాండ్ కారణంగా విమాన ప్రమాదాలు చోటు చేసుకునే దానికి ఉక్రెయిన్ ప్రయోగాల కారణం అంటే ఇలా రకరకాల మాటలు కూడా మనకి వినిపించాయి.